సో ఇదన్నమాట 666 హోటల్. సో మా అన్న వాళ్ళ కార్ అయితే ముంగటున్నది. అన్న వచ్చేస్తుండే మా తమ్ముడుగా. మా వాడికి అన్నీ తెలిసినట్టే ఊరుకుతాడు. సో మనం బెంగళూరులో ఉన్నాం కానీ పోతుంది ఆంధ్ర ఫుడ్. నడు నడు నడు. మా దేవత ఏమో నాకోసం వచ్చింది బెంగళూరుకి, తీసుకో నీకు హైదరాబాద్. సో గణేశుడు ఇది ఎంట్రన్స్ ఇట్లుంటుంది. మావాడైతే కూర్చున్నాడు. ఆంధ్ర ఫుడ్ అన్నమాట. బగారన్నం కూడా ఏందన్నా? చిక్కుడుకాయ ఇదేం తెలుసా నీకు? అది వచ్చేసి బఠానీ ఉంటుంది చూడు, దొడ్డది. తెలుగు ఫుడ్ మిల్ మేకర్ అనుకుంటా సంథింగ్. మా పవన్ అన్న బిజీ ఉన్నాడు గైడెన్స్లో. నెయ్యి అనమాట, నెయ్యి వేస్తూ పవన్ అన్నకు మస్తు ఇష్టం. నేను చిన్నప్పుడు చూసిన చాలా. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తున్నా. సరే నిజం చెప్పాను, నేనుతో తినకపోతున్నా నన్ను. తింటున్నా. క్వార్టర్స్కి అయితే వచ్చేసాం అనమాట. మా తమ్ముడు అయితే మస్తు తకాయించిపోయిండు, ఎందుకంటే వర్కౌట్ చేసి టైం పట్టదు కదా. సో ఫుడ్ తినాక ఇది తినాక ఇట్లా ఏడబడతాడు కూర్చుని పోతుండు. వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు. ఇడు మా తమ్ముని నా పక్కన నుండి కూడా మమ్మీ ఇట్లనే ఇస్తుంది. లేచిండాడు. అది దారా పోదామంటే వెళ్ళిపోతుండు. సో ఇదే గైస్ ఆర్ బ్యాక్ వాటర్స్ అంటే. సో ఇదన్నమాట. సో ఇదన్నమాట లోపట. మావాడు వచ్చేసిండు, ఉబ్బరిస్తుందంట. సో వీడియోలో అయితే మా తమ్ముడు వచ్చేసిండు. ఏమనిపిస్తుందిరా? టైర్డ్ అయిపోయినావా? చెప్పు, టైర్డ్ అయిపోయినావా? ముఖం చూడరు గైస్, ముఖం చూడరు. పాపం పొద్దున్న 3 గంటలకు లేపిన వాడు చదువుకోనికి కూడా లేవలేడొచ్చు 3 గంటలకి. ఈ టైంలో లేచిండు. అట్లా కనిపిస్తుంది ముఖం. ఒక్కసారి ముఖం చూపిరా, కోపం వస్తుంది మళ్ళీ మావానికి. అక్క ఎట్లుంది అక్క ఈ టెంపుల్? బాగుంది, చాలా బాగుంది. రెప్లికా చేసినారు కదా, మంచిగా అనిపిస్తుంది. లోపల మొత్తం అసలు చల్లగా ఉంది కదా. ఎక్స్పెక్ట్ అయితే లేదు అసలుకి ఇంత చల్లగా ఉంటుందని. బయట చూస్తే వేడి, లోపల చూస్తే చల్లగా ఉంది. మా అన్ననేమో ఆడాగో ఓన్ సెల్ఫ్ వెళ్ళిపోతూనే ఉన్నాడు. మా అక్కనేమో ఒక ఆధారం ఉంటుంది, అందులో వెళ్ళిపోతూనే ఉంటాడు. పిల్లలు మా అన్న మంచిగా ఎంజాయ్ చేసుకుంటాడు. ఒక్కైనా ఎటు అయినా నేను రాను పెట్టనని చెప్పి వెళ్తానే ఉంటాడు. వాళ్ళు ఫోటోలు తీయొద్దంటారు, వీడియోలు తీయొద్దంటారు, అయినా మనం తీస్తున్నాం. సో గాయస్ ఇది వచ్చేసి మొత్తం డ్యామ్ అన్నమాట. సో ఇదంతా కేఎస్ఆర్ డ్యాము, చాలా స్పెషల్ అనమాట. ఇదంతా వాటర్లోనే ఉండే అసలు టెంపుల్, బట్ రీబిల్డ్ చేసిరనమాట పక్కకి. సో బాగుందన్నా, ఎట్లుంది టెంపుల్ అనేది? చాలా బాగుంది. ఒకటి గమనిస్తే టెంపుల్ లోపల 4 ఒరిజినల్ పిల్లర్స్ స్వామి చెదరలేడు. ఓకే, అదే స్ట్రక్చర్. అంటే ఇప్పుడు లోపల ఏదైతే వాటర్ అంటున్నారో ఒక 22 కిలోమీటర్స్ అంటున్నారు. నీళ్ళ లోపలనే టెంపుల్ ఉంది అని అదే రెఫరెన్స్ తోని మళ్ళీ రీబిల్డ్ చేసిండ్రు టెంపుల్. ఇక్కడ ఫొటోస్ కూడా ఉంటాయి, గ్యాలరీ ఉంది లోపల వెళ్ళేటప్పుడు. అవును, అది చూడొచ్చు మనం. చాలా బాగుంది. స్వామి కూడా అసలు కానీ పీస్ఫుల్ ఉంది లోపల పోతే మాత్రం, చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే. సో పాపం మా అక్క అయితే చూడు ఎంత సీరియస్ అవుతుంది. నువ్వు వేసుకో వీడియో, ఇంటర్వ్యూ అయితే వేసుకో, నేను తర్వాత మాట్లాడుతాను నీతో. నన్ను తీసుకోవా ఇంటికి అన్నట్టు వాడు చూస్తుంది అక్క. బాను డల్ అయిపోయాడు. సో మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇంట్లో అయితే కార్ తోటి అయితే అయిపోయింది, పోవాలి చూడాలి. అన్నమాట శ్రీకృష్ణ. సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము ఇస్కాన్కి అయితే వచ్చేసాము. మా మమ్మీ కూడా ఇట్లా చూస్తుంది వెనకలికించి. సో ఇస్కాన్కి అయితే వచ్చేసాము, దర్శనం అయితే అయిపోయింది నైట్. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో దర్శనం ఎట్లయిందో ఒకసారి మమ్మీతో అయితే వ్యూ అయితే చూపిస్తాను నేను. మా మమ్మీ పోయి ప్రసాదం తీసుకొని వచ్చి
బానిగాడేడి బానిగాడేమో పోయిండు పర్సాన్ తీసుకొచ్చుకుని. ఇగో నా వెనకాల కనిపిస్తుండ మా తమ్ముడు తినుకుంటూ వస్తుండు పాపం. చూస్తున్నాడు వీడియో చూసి. సో మా మమ్మీ వాళ్ళతో అయితే రాముని గుడికి అయితే వచ్చేసిన అనమాట. నేనైతే రాములవారి కళ్యాణంకి అయితే వచ్చిన. సో ఇప్పుడైతే మా మమ్మీ బెంగళూరు వచ్చింది కాబట్టి మా మమ్మీని అయితే గుడికి తీసుకొచ్చిన, మా మమ్మీని మా తమ్ముని రాములవారి గుడి. సో మా దర్శనం అయితే అయిపోయింది, రాములవారి కళ్యాణంది కూడా దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు విగ్రహం అయితే మమ్మీకి చూపిస్తా, వాళ్ళకి చూపించిన తర్వాత ఖుషి అయితే అయిపోతారు అనమాట. సో మొత్తానికైతే మా మమ్మీ మా తమ్ముని అయితే రాములవారి దగ్గరికి అయితే తీసుకొచ్చేసిన అనమాట. ఎంత మంచిగా ఉన్నాడు విషయం రాములవారు. హనుమంతుడు మనోడేమో చేస్తుండు, మమ్మీకి సాయం చేస్తాడు ఎప్పుడు చిన్న కొడుకు. సో గాయ్స్ ఇప్పుడైతే మనము బెంగళూరులో మోస్ట్ ఫేమస్ జ్యూస్ సెంటర్కి అయితే వచ్చేసినాము, సాగర్ జ్యూస్ సెంటర్ అని. సో ఇక్కడ మ్యాంగో జ్యూస్ అనేది చాలా ఫేమస్ అంట. సో మనం ట్రై చేసి మనం చూద్దాం ఇది నిజంగా వర్తితా లేదా జస్ట్ హైప్కి ఇది ఉందా అని చెక్ చేద్దాం. సో గైస్ మేము సాగర్కి వచ్చేసాం అనమాట. సో మ్యాంగో స్పెషాలిటీ అనమాట ఇది. సో ఇది మా తమ్ముడు అయితే తీసుకొని వచ్చేసిండు. సో ఆడ ఫుల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి మేము వచ్చేసినాము. సో మా తమ్ముడు మా మమ్మీ కార్లోనే తింటున్నాం మేమైతే. సో టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. సో టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. మా తమ్ముడు ఆల్రెడీ టేస్ట్ చేసి, మమ్మీ కూడా టేస్ట్ చేసింది. ఆమె ఎట్లుందా మమ్మీ బెటర్ లైట్ ఎట్లుంది? బాగుంది, మంచిగా ఉందా? మళ్ళీ వస్తావా ఇక్కడికి? ఈయనే ఉండిపోయా బెంగళూరులో. బానుకు తినిపి మంచిగా ఉందారా? మంచిగా ఉంది. సో బాయ్ చెప్పేసారు అందరికి, బాయ్. సో గైస్ ఇప్పుడు వచ్చినట్లయితే మనం వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. సో ఇదే సర్ప్రైజ్. నేను హైదరాబాద్ పోతున్నా లేదా అనేది ఒక సస్పెన్స్ ఉండే. సో మా మమ్మీ కళ అయితే నెరవేరింది. సో మమ్మీ ఎట్లా అనిపించింది బెంగళూరు ట్రాఫిక్? వాడైతే సిగ్గుపడుతుంది మా తమ్ముడు. ట్రాఫిక్ అయితే చాలా హెవీ ఉన్నది. నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు ట్రాఫిక్. బాగా నువ్వు ఎట్లా అనిపించింది? నాకే భయం అయింది. ట్రైన్ కరెక్ట్ టైంకి ఎక్కుతామా లేమా? ట్రాఫిక్ ఎట్లా అనిపించింది బెంగళూరులో? చాలా ఓవర్. అంతేనా? ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఇవన్నీ చచ్చిపోతుంది. సరే ఏమో అన్నీ ఎందుకు కానీ దర్శనాలు ఎట్లా అయిపోయినాయి? ఏ దర్శనాలు చాలా బాగా అయింది రండి, చాలా బాగా అయింది. చాముండేశ్వరి టెంపుల్ చాలా బాగా అయింది. మళ్ళీ ఇంకొకటి కృష్ణుడి ఇస్కాన్ టెంపుల్ అనుకోకుండా 9 o'clock పోయినాం. దర్శనం ఆడ కూడా అయ్యింది. ఎట్లా అనిపించింది? రాములవారి మందిరం 9-10కి పోయినాం. అసలు 9 గంటలకు గుడి బంద్ అవుతుంది. 9-10 పోయినాం. దర్శనం అయింది, ప్రసాదం కూడా తీసుకున్నాం. దాని తర్వాత కూడా చేసిండు. రాముడి విగ్రహం చూసి ఎట్లా అనిపిస్తుంది? చాలా పెద్దగా నేను ఇప్పటిదాకా చూడలేదు అంత పెద్ద విగ్రహం. మంచిది. దాని తర్వాత మా తమ్ముడు జ్యూస్ దాకిపించింది కదా సాగర్. బాగుందిరా. బాగుందా? ఇంకొకటి తినలేము. ఏం తిన్నారు? మస్కాబాద్. గైస్ హైదరాబాద్లో నీలాఫర్ వదులుకొని ఈడొచ్చి మస్కాబాద్ తింటారు అంటే ఏం చెప్పాలి వీళ్ళకి? మమ్మీ వందే భారత్ ఫస్ట్ టైం ఎక్కినాము. బాగా నువ్వరా? ఆయనకి భయం అవుతుంది. అమ్మ స్ప్రైట్ తాగినప్పుడే వీడియో తీస్తుండ అనుకుంటున్నాను. బాబాయ్ చూస్తే వేసుకుంటాడు. నేనైతే వందే భారత్ ఫస్ట్ టైం ఎక్కిన, ఎందుకంటే స్లీపర్ ఎక్కుతుండే. నేను ఏసీ ఎక్కుతా స్లీపర్, కానీ వందే భారత్ ఎక్కా. మంచిగా ఉందా వందే భారత్? కంఫర్టబుల్ ఉందా? సో ఇదేనమాట వందే భారత్. చూడండి ఉంటుంది, మంచిగా సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మంచిగా ఉంది. సో మొత్తానికి అయితే మాకు ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. మా మమ్మీ అయితే ఆల్రెడీ లంచ్ కూడా చేస్తుంది. సిగ్గుపడుతున్నాం దాష పెట్టేస్తుంది. అనిపించింది ట్రైన్ మస్తుందా? మంచిగా ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ వచ్చినాయి, మనం మేము ఇక్కడ పెడుతున్నాం. అది ఏమంటాడో చూసాము. దాష వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్ ఇస్తారనమాట. మనకు కూడా ఇచ్చి బాగా తీసుకుంటాం. మావాడు నేను వీడియో చేస్తున్నా, ఏం కాదు నేను వీడియో తీస్తున్నా అనేసి మమ్మీకి ఒకటి ఇచ్చి. కూలింగ్ లేదంట. ఏం కావాలి? కూలింగ్ ఉంటే తీసుకుంటాం. కూలింగ్ అంటాడు, మళ్ళీ
పనులు జుమ్మంటూనే అంటాడు. సో ఇదే వందే భారత్. సో గైస్ ఇప్పుడు వందే భారత్ అయితే ఎక్కిచ్చిర్రు. మావాడైతే ఆల్రెడీ వండుకోండు, మా మమ్మీ కళ్ళియోడు అదేమో 8 గంటలు ఇట్లా కూర్చోబెట్టరు. ఇదేమో న్యాయమా చెప్పండి. నేను చెప్తాను వద్దు వందే భారత్ అంటే కూర్చురు 8 గంటలు చుక్కలే అనిపిస్తుంది. మళ్ళీ నాకు అదే రిటర్న్లో మళ్ళీ 8 గంటలు అదే బుక్ చేసి పెట్టారు. ఏం చెప్పాలి, రావాలి కుక్కతో కుంకర అన్నట్టు మనం కూడా రావాలి. అట్లనే మంచిగా స్లీపర్లు వస్తే అయిపోతుంది. పాపం మావాడు కష్టపడుతున్నాడు. చిన్నప్పుడు తల్లి ఒళ్ళ వండుకోలేడు, అందుకోసం ఇప్పుడు వంటున్నాడు. మా మమ్మీ సంతోషం చూడు. వచ్చినావు హైదరాబాద్కి? బంద్ చేయ, బంద్ చేయాలి ఇవి అనుకుంటుంది మా మమ్మీ. సో గైస్ నేనైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాను అనమాట. ఇవి నా బండి ఎట్లా చేసారు దుమ్ము. మా మమ్మీ ఎక్కుతుంది. మా డాడీ బండి. ఇదన్నమాట నా జర్నీ. బాయ్.